ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు. ఇవాళ స్పెషల్ క్యాటరింగ్ వాళ్ళు వండేటటువంటి దొండకాయ ఫ్రై అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్, అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక నేను ఒక బౌల్లోకి ఒక 1/2 కిలో వరకు దొండకాయలు అనేవి శుభ్రంగా క్లీన్ చేసుకొని, చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసి తీసుకుంటేనే వేయించేటప్పుడు టైం అనేది సేవ్ అవుతుందండి. అంతేకాకుండా త్వరగా కూడా వేగిపోతాయి. సో వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా ముందుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయలు అనేవి వేసుకోవాలి. వేసిన వెంటనే కాకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత ఒక గరిటెతో మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే దొండకాయ అనేది మాడిపోతుంది. చూసారు కదా ఒక 5 నిమిషాల తర్వాత దొండకాయలో ఉన్నటువంటి పచ్చిదనం అంతా కూడా పోయి ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఒక 8-10 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా వేగుతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడే మనం బయటకు తీసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువగా ఫ్రై అయినా సరే తినడానికి బాగుండదు. బయటకు తీసేటప్పటికి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. అలాగే మిగతా ముక్కలన్నీ కూడా వేయించుకొని తీసుకుంటున్నాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేటప్పుడు దగ్గరుండి మాత్రమే చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి పక్కకు వెళ్తే కనుక మొత్తం అన్ని కూడా మాడిపోతాయి. తినేటప్పుడు కూడా కొంచెం చేదొచ్చేస్తుంది. చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. వెంటనే కాకుండా ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలండి. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీనికి తాలింపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ క్వాంటిటీలో తాలింపు అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను. ఇందులో ఒక 1/2 కప్పు వరకు పచ్చి వేరుశనగ గుళ్ళు అనేవి వేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 వరకు జీడిపప్పు అనేది తీసుకుంటున్నాను. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు పోపులు అనేవి వేసుకుంటున్నాను. పోపులు అనేవి ముందుగానే వేయటం లేదండి, ఎందుకంటే పల్లీలు అనేవి వేగేసరికి పోపులు అనేవి మాడిపోతాయి కదా. సో అందుకోసమే తర్వాత అనేది వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 6 వరకు ఎండుమిర్చి అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వరకు దంచినటువంటి వెల్లుల్లి కూడా తీసుకొని వెల్లుల్లి అనేది కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి అనేది ఎంత బాగా వేగితే ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసి, కరివేపాకు అనేది చిటపటమనేంత వరకు ఉంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి. చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తీసుకున్నటువంటి దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అందులో ఈ తాలింపు అనేది వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ఆయిల్ అనేది మొత్తం అంతా కూడా పడకుండా ఈ విధంగా గరిటెతో కొద్దిగా తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి పొడి అనేది వేస్తున్నాను. కొబ్బరి పొడి వేయకపోతే ఈ రెసిపీకి టేస్ట్ అనేది ఉండదండి. సో కంపల్సరీగా కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. అలాగే ఈ రెసిపీకి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసి ఏదైనా గరిటెతో కానీ లేదంటే చేత్తో కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటే వేడివేడిగా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సాంబార్లోకనే కాదండి, ఉత్తి నోటిని కూడా తినేయచ్చు, అంత బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు టేస్టీగా క్రిస్పీగా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ కదండి, అంతేకాకుండా అన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.